ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చేయాలా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? లైక్ రైట్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. స్పెరికల్ మిర్రర్లో వచ్చేసి స్పియర్ పార్ట్ ఉంది కాబట్టి స్పియర్ తీసుకున్నాము. స్పియర్కి సెంటర్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఓకేనా, స్పియర్కి సెంటర్ తీసుకోవాలా, దానికి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ తర్వాత ఒక మిర్రర్ ఏదైతే ఈ పాయింట్ ఉందో దానికి అపర్చర్ అంటాము. ఓకేనా, అపర్చర్ రైట్. ఆ తర్వాత దీనికి మిర్రర్ డ్రా చేసుకోవాలా. ఆ మిర్రర్ ఏదైతే కట్ చేసామో ఆ సైడ్ దానికి సెంటర్ వచ్చేసి పోల్ అంటాము. మిర్రర్కి సెంటర్ పోల్. ఆ తర్వాత లైన్ జాయిన్, ఓకే, సి అండ్ పికి లైన్ జాయిన్ చేయాలా, దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఓకేనా, ఏదైతే ఇక్కడ నేను ఓకే బ్లాక్ కోటింగ్ ఉంటుందో దానికి ఏమంటాం, సిల్వరింగ్ అంటాము. రైట్, అర్థమైందా? ఈ సైడ్ ఉండేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాము. ఒక సైడ్ పాలిష్ సర్ఫేస్, ఒక సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఆ తర్వాత జనరల్గా వచ్చే సెంటర్ నుంచి మనము రేడియస్ కనుక్కోవాలంటే మధ్యలో నుంచి మీన్స్ టోటల్ డయామీటర్ అవుతుంది, హాఫ్ పార్ట్ వచ్చేసి రేడియస్ అవుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి సి నుంచి పి వరకు రేడియస్ ఆర్ అంటాము. ఓకేనా, ఇది ఎఫ్, ఇది ఎఫ్. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏదైతే ఇక్కడ రాస్తాను చూడండి, పి నుంచి ఎఫ్ వరకు డిస్టెన్స్ స్మాల్ ఎఫ్ అవుతుంది, ఎఫ్ నుంచి సి వరకు స్మాల్ ఎఫ్ అవుతుంది. క్లియర్ అందరికి? ఓకేనా, ఓకే రైట్. ఈ విధంగా ఇది కాన్కేవ్ మిర్రర్ అండి. ఒకవేళ కాన్వెక్స్ మిర్రర్ ఎట్లా, కాన్వెక్స్ మిర్రర్ ఎట్లా అంటే సేమ్ ప్రాసెస్ దానికి కూడా. ఓకేనా, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. దానికి ఎట్లా చేయాలంటే సేమ్ స్పియర్ తీసుకోవాలా. ఓకేనా, సేమ్ స్పియర్ తీసుకోవాలండి. స్పియర్కి जो సెంటర్ ఉందో ఏదైతే సెంటర్ ఉంది సేమ్ ఇదే సెంటర్ ఆఫ్ కర్వేచర్. స్పియర్కి ఏదైతే సెంటర్ ఉంటుందో దానికి మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. సెంటర్ ఆఫ్ కర్వేచర్ రైట్. అంటే కాన్కేవ్ అర్థమైపోయింది, కేవ్ లాగా ఉంటుందని. రైట్, ఇప్పుడు కాన్వెక్స్ ఎట్లా ఉంటుందంటే ఓకేనా, ఈ పార్ట్ వచ్చేసి రిఫ్లెక్టింగ్ ఉంటుంది, ఈ పార్ట్ రిఫ్లెక్టింగ్ ఉంటుంది. అర్థమైందా? ఓకే, క్లియరా? అంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కాన్కేవ్ అంటే ఈ లోపల పార్ట్ వచ్చేసి రిఫ్లెక్టింగ్ ఉంటుంది. రిఫ్లెక్టింగ్ అంటే ఏం చెప్పాను నేను, బౌన్సింగ్ బ్యాక్. బాల్ తీసుకొని అట్లా కొడతానే అట్లా వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేస్తుంది. దానికే బౌన్సింగ్ బ్యాక్ అంటాం. మిర్రర్కి ఎప్పుడైతే రే హిట్ అవుతుందో అది ఏమైపోతుంది, వెనకలకి వచ్చేస్తుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం దానికి. ఓకేనా, ఒకవేళ కాన్వెక్స్లో ఏముంటుందంటే బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది, బయట ఏముంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. క్లియర్ అది? రైట్, చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ నేను ఈజీగా చెప్తాను చూడండి. క్లియరా? అర్థమైందా? ఓకే రైట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయిపోయింది. ఆ తర్వాత సేమ్ ఈ పార్ట్ కట్ చేయాలి. ఈ పార్ట్ ఏం చేయాలండి, కట్ చేయాలా. కట్ చేస్తే ఏమవుతుంది, ఓకేనా, బాల్లో 2 పార్ట్స్ కట్ చేసినట్టు. ఓకేనా, కట్ చేసాము. కట్ చేస్తే దీనికి ఏమంటామని చెప్పాను అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్కి ఏమంటామంటే అపర్చర్ అంటాం. అపర్చర్. ఓకేనా, కట్ చేసిన దానికి కాదు, ఓకే, ఈ డిస్టెన్స్కి అపర్చర్ అంటాము. ఇక్కడ చూడండి, ఇంకా ఇది వచ్చేసి ఆల్ ఆఫ్ యూ లిజన్ హియర్, నేనేమన్నా అన్నానా, ఓకే, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నాం, అందుకే ఇది లోపల వస్తుంది. ఇది ఏం డినోట్ చేస్తుంది మనకి, లైట్ రే ఆర్ నాట్ ఎంటర్డ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎప్పుడైతే నేను ఈ విధంగా వేసానో ఓకేనా, లైట్ రే వచ్చేసి ఇట్లా హిట్ చేస్తానే బ్యాక్ వచ్చేస్తుంది, లోపల పోదు. ఓకేనా, లోపలికి వచ్చేసి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి పోవు. లైక్ రిఫ్లెక్టింగ్, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. క్లియరా? ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే మీకు. ఓకే రైట్, ఇక్కడ చూడండి రానా, మిర్రర్ ఇదేనా? ఓకే సార్, సెంటర్ ఏంద్రా, ఇది సెంటర్. సెంటర్కి పోల్ అంటాం. సేమ్ మిర్రర్ యొక్క సెంటర్కి మనము పోల్ అంటాము. క్లియర్ ఇది? రైట్, ఓకేనామా? ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏం సార్, డిస్టెన్స్ బిట్వీన్, ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ లైక్ డిస్టెన్స్ బిట్వీన్ పి, సి అండ్ పి. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పికి ఏం రాయాలి నాన్న, డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పి ఈజ్ నథింగ్ బట్, చూడండి అట్లా కాకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జాయిన్, లైన్ జాయిన్ సి అండ్ పి. సి అండ్ పికి ఏం చేయాలా, లైన్ జాయిన్ చేయాలా, దానికి మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. లైన్ జాయిన్ చేస్తే దానికి మనము ప్రిన్సిపల్ యాక్సిస్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనము స్పెరికల్ మిర్రర్, స్పియర్ వచ్చింది. ఓకే సార్, స్పియర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్.
మళ్ళీ కట్ చేసాము. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కట్ చేయాలా చూడండి. ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్లో కట్ చేయాలా, లెఫ్ట్ సైడ్ ఆఫ్ స్పియర్కి కట్ చేయాలా, స్పియర్. ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ది స్పియర్ కట్ చేయాలా, రైట్ సైడ్ ఆఫ్ స్పియర్. క్లియరా? ఓకేనా, రైట్. ఇక్కడ ఏదైతే ఓకే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందో దాని ఆపోజిట్ సైడ్ మనము సిల్వరింగ్ వేసుకున్నాము. దానికి సెంటర్ పి, దట్ ఈస్ కాల్డ్ మిర్రర్ యొక్క సెంటర్కి పోల్ అంటాము. సికి పికి ఏం చేయాలా, లైన్ జాయిన్ చేయాలా, దానికే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఇప్పుడు చూడండి రానా, ఇది అంతా తీసేయాలి, ఇంకా అవసరం లేదు, అందుకే డాటెడ్ లైన్స్ వేస్తాను. మనకు కావాల్సింది మిర్రర్ ఒకటే, అది ఎట్లా వచ్చిందో నేను చెప్పాను మీకు. రైట్, దీనికి సి అండ్ పి డిస్టెన్స్, మిడ్ పాయింట్ ఏంద్రానా, మిడ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకస్ అంటాం. మిడ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఓకేనా, ఫోకస్ మిడ్ పాయింట్. సపోజ్ ఇది మొత్తం 10 సెంటీమీటర్స్ ఉంటే ఓకేనా, 5 సెంటీమీటర్స్ ఇది. రైట్, సి నుంచి ఇది మిడ్ పాయింట్కి ఏమంటాం, ఫోకస్ అంటాము. ఇక్కడ నుంచి కూడా 5 సెంటీమీటర్స్ ఉంటాయి. క్లియరా? అంటే ఓకే, ఇక్కడ చూడండి, ఎఫ్ అండ్ సి మధ్యలో వచ్చేసి ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఏమంటాం దానికి, ఫోకల్ లెంత్ అంటాము. ఓకేనా, సేమ్ డిస్టెన్స్ పి అండ్ ఎఫ్ మధ్యలో ఉంటుంది. పి అండ్ ఎఫ్ మధ్యలో కూడా స్మాల్ ఎఫ్తో డినోట్ చేయాలా, దట్ ఈస్ కాల్డ్ ఆల్సో ఫోకల్ లెంత్. క్లియరా? ఇక్కడ చూడండి, ఇది ఎఫ్, ఇది ఎఫ్. క్లియరా? అర్థమైందా? రైట్, స్పియర్ తీసుకున్నాము, సెంటర్ ఆఫ్ కర్వేచర్. మిర్రర్కి వచ్చేసి సెంటర్ ఎదురన్నా పోల్ అంటాము. ఆ తర్వాత పోల్కి సెంటర్ మధ్యలో వచ్చేసి ఓకే మిడ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఫోకస్. అదేంది, ఫోకస్. పీకి సికి లైన్ జాయిన్ చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది 10 సెంటీమీటర్ ఉంది, 5 సెంటీమీటర్. ఓకేనా, ఎఫ్ అంటాము. ఇక్కడ నుంచి ఇంతవరకు రేడియస్ ఆర్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ ఎఫ్, దట్ ఈస్ 2f. అర్థమైందా? ఇది ఫార్ములా వచ్చేస్తుంది మాకి. ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఏ మిర్రర్ వచ్చింది ఇప్పుడు చూడండి, ఈ మిర్రర్ వచ్చిందా, దీనికి ఏమంటామంటే ఓకేనా, దీనికి ఏమంటాము, కాన్వెక్స్ మిర్రర్ అంటాము. కాన్వెక్స్ మిర్రర్. అర్థమైందా బాగా? క్లియరా? నెక్స్ట్ ఇది అర్థమైందంటే మనం వీ హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు చూడండి, నేను ఓకే బీబీఎల్ అంటే ఏం చెప్పాను, బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ వెన్ ఇట్స్ హిట్స్ ద మిర్రర్ ఆర్ పాలిష్ సర్ఫేస్. రైట్, నెక్స్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పాను. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, దట్ ఈస్